రైట్ వెల్కమ్ బ్యాక్. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ మధ్య వాటర్ వార్ నడుస్తుంది. అయితే మానంతరాయ్ గారు టెక్నికల్ సమస్యలను సాకుగా చూపిస్తూ వరద నీరంతా సముద్రంలోకి అదేవిధంగా ఏపీ పట్టిసీమకు పోతుంటే తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఎందుకు పనంగా పెడుతున్నారంటే ఏం చెప్తారు మానంతరాయ్ గారు? సాధ్యం కాదని చెప్తున్నావు కదండి. ప్రమాదం ఉన్నది, ఆ విధంగా చేస్తే ప్రమాదము. అది ఎప్పుడు దిగువ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అది కాబట్టి మనం ఏం చెప్తున్నాం, ఒక కొద్ది రోజులు ఆగండి అంటున్నాం. అందుకే నేనేమంటున్నా, ఈ రాజకీయ విమర్శలు, రైతులను మోసం చేసుడు, గతంలో కూల్చుడు కాకుండా హైకోర్టులో ఒక పిటిషన్ వేయండి. బీఆర్ఎస్ వాళ్ళు కన్నేపల్లి పంపు హౌస్ నుంచి అన్నారం నీళ్ళు నింపి తెలంగాణ రైతాంగం నీళ్లు ఇవ్వమనండి. అప్పుడు శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి అంశాలను అక్కడ జడ్జిల ముందు పెడతారు. ఎవరు ప్రామాణికం? ఈ రిటైర్డ్ ఇంజనీర్లు కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అదేవిధంగా పూణే ఇంజనీర్లు, ముంబై ఐఐటి ఇంజనీర్లు వాళ్ళే వచ్చి చెప్తారు. మాకేమండి, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇది కాదు కదా, ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా కానీ, ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా మేము వదిలిపెట్టం, దాన్ని కొనసాగిస్తాం. సంక్షేమ పథకాలు కొనసాగించట్లేదా? సెక్రటరియట్ను వాడుకోవటం లేదా? చెప్పండి. అట్లాంటిది కాళేశ్వరం అన్ని లక్షల కోట్లు పెట్టి వృధాగా ఉన్న కాళేశ్వరం ప్రజలకు ఎందుకు ఉపయోగం ఉన్నది మేము? కాబట్టి దాని ద్వారా ప్రమాదం ఉంది కాబట్టి అంటాను. అందుకే మేమేమంటాను, ఈ సుత్తి మాటలు, ఈ సొల్లు కబుర్లు కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మేము తప్పు చేస్తుంటే హైకోర్టులో పిటిషన్ వేయండి. కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా అన్నాలో నీళ్లు వదలట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని అని చెప్పేయండి. తెలిసింది అసలు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతారు. ఒకడే బాంబులు పెట్టి కాల్చిన రవికుమార్ గారు మళ్ళీ యాదవ్ గౌడ్గా ఒకసారి అవకాశం ఇవ్వాలి. రవికుమార్ గారు చెప్పండి. కేంద్ర పరిధిలోని డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదికల ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంటే మీరు కాంగ్రెస్ ను మాత్రమే తప్పుపట్టడం రాజకీయ లబ్ధి కోసం కాదంటే ఏం చెప్తారు? ఒక విషయం మళ్ళీ చెప్తానండి, నేను ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ చెప్తాను. రైతుల విషయంలో రాజకీయాలు నేను చేయను. రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి మానవతరాయ్ గారు కాంగ్రెస్ ప్రతినిధి పదే అంటున్నారు. అదే మీ ఉచిత మేము తప్పు చేస్తామా? బీఆర్ఎస్ తప్పు చేసిందా? మీరు తప్పు చేస్తున్నారా? అరే మీరు అన్నను మాట్లాడివ్వండి. మీరు చెప్పారు హైకోర్టులో పిటిషన్ వేస్తాం, సిబిఐకి విచారణ ఎందుకు విచారణ జరపట్లేదు సిబిఐ అని చెప్పి మేమే పిటిషన్ వేయాల్సి వస్తాయి రేపు. కాంగ్రెస్ ప్రతినిధి యొక్క ఉచిత సలహా ఏంటంటే, హైకోర్టులో పిటిషన్ వేయండి, కోర్టుల చుట్టూ తిరగండి, కోర్టుల చుట్టూ తిరిగిన తర్వాత కోర్టు రిలీజ్ చేయమంటే అప్పుడు వాటర్ రిలీజ్ చేస్తాం. అప్పటిదాకా రైతులు సావని, ఈ తెలంగాణ భూములు బీడు పడని, అంటే మీకు ఆ మాత్రం అవగాహన కోర్టుల పట్ల కరువు రాని, మీరు లంచ్ మోషన్ పిటిషన్ వేయండి, అత్యవసరం పిటిషన్ అంటే వెంటనే విచారిస్తారు. మీరు అదే మాట్లాడేది మీరు అదే చెప్తున్నారు. కొంచెం ఆలోచన చేసి మాట్లాడండి. చట్టాల పట్ల రవికుమార్ గారికి అవకాశం. ఈ దొంగ రాజకీయాలు సూటిగా వెళ్ళండి, కోర్టుకు వెళ్ళండి, హైకోర్టు పిటిషన్ వేయండి, లంచ్ మోషన్ ఆర్డర్ చేయండి. దానికి నీళ్లు వదలాలా లేకుంటే దాన్ని పరిశీలించాలని చెప్పి వెంటనే చెప్తారు వాళ్ళు. రైతులంటే వాళ్ళకు కూడా ముఖ్యమే, జడ్జిలు కూడా ఆలోచన చేస్తారు. కాబట్టి మీరు మీ రాజకీయం కోసం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీరు వక్రీకరించి మీరు వాడుకోవటం, రైతుల పేరు చెప్పడం. ఇప్పుడు దీని గురించి నేనేమంటున్నా, రైతుల పేరిట రాజకీయాలను చేయడం చెప్పిన. ఇప్పుడు మీరు మళ్ళీ ఏం చెప్తున్నారు, కోర్టు పోమంటున్నారు. మీరు కోర్టు పోయి వచ్చేంత వరకు ఎంత సమయం వృధా అవుతుంది మీకు తెలిసిన విషయం. సరే ఓకే ఫైన్, మీరు కోర్టు పోయి తెచ్చుకున్నామంటున్నారు. ఒక అది కాకుండా వేరే దారులు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటిని ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పేసి ఒక ప్రతిపక్ష నేతగా, ప్రతిపక్ష పార్టీ నుంచి రాష్ట్రమే చెప్పినటువంటి ఒక నేత ఆయన మాట్లాడుతుంటే, ఆయన మాట్లాడితే మీరు దాన్ని కూడా రాజకీయం అని మాట్లాడితే ఏం చెప్తారని ఇంకా నాకు అర్థం కాదు. దాన్ని కూడా మీరు రాజకీయం అని మాట్లాడుతుంటే మేము ఏం మాట్లాడాలి? ఇంకోటి మేము మాట్లాడుతుంటే ఇప్పుడు ఈ చర్చలో నేను మాట్లాడుతూ ఉంటే నన్ను బుల్డోజ్ చేసే ప్రయత్నం చేయడంలో మీకు ఏం లాభం వస్తుంది నాకు అర్థం కాదు. నన్ను మాట్లాడివ్వండి కదా, మీరు చెప్పారు, మీరు చెప్పాల్సిందంటే మీరు చెప్పుకున్నారు. బీజేపీ వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయండి, ఏం చేస్తారో చెప్పండి. మీరు బీజేపీ వాళ్ళు రేపు మీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, ఎట్లా చేయాలో చెప్పండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ చెప్పకుండా ఇవన్నీ రాజకీయాలు ఎందుకండి రైతుల దగ్గర? రాజకీయం ఏం చేయాలో చెప్పండి అంటున్నా. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మీరు ఏమొద్దు అంటే ఎన్డీఎస్ఏ, ముంబై ఐఐటి నిపుణుల కన్నా మీరు ఏం చెప్తారు చెప్పండి అంటాను నేను. మీకు ఓపిక ఉంటే వినండి. చెప్పడానికి అవకాశం లేదు, రాజకీయం మాట్లాడటం తప్ప. వినండి,
మా తెలంగాణ మీరు ఉద్యమ పక్కనే నేత చెప్పండి, ఏం చేయాలో చెప్పండి మీరు అరే నిపుణులుగా. వినరాదబ్బా మరి నేను ఏమన్నా కోర్టుకు పోండి, మేము అన్యాయం చేస్తున్నాం కదా, కోర్టుకు నువ్వు పోయి నన్ను ప్రతి మాట్లాడిస్తావా విషయాల్లో లేదా మనోతర మానతరాయ్ గారు వెంటనే మానతరాయ్ గారు తీర్పులు వస్తాయి. ప్లీజ్ వెంటనే వేరే వాళ్ళకి తీర్పులు అవకాశం వస్తాయి. ఇద్దాం, మీకు చాలాసేపు ఎక్కువ రోజులు సమయం ఇచ్చారు పట్టదు, మానతరాయ్ గారు. పెట్టుకోండి. రవికుమార్ గారు ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం కోసము ఉద్యమం చేసి కొట్లాడినటువంటి ఒక వ్యక్తి మా ఎంపీ మా పార్టీ తరపున మాట్లాడి నిన్న కొన్ని సూచనలు చేసిండు. ఆ సూచనలు ఏమండి, చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది, వీటిని కొంచెం మీరు పరిశీలించమని చెప్పేసి ఆయన చెప్పిండు. దాంట్లో జరిగినటువంటి అవినీతి డబ్బుల వృద్ధ దాని గురించి నేను మాట్లాడను, కానీ ఇప్పుడున్నటువంటి కరువు పరిస్థితుల్లో వెంటనే ఏదైతే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ నేను ఆయన చాలా స్పష్టంగా కూడా చెప్పిండు. నేను ఈ యొక్క రిజర్వాయర్ కి సంబంధించి బ్యారేజ్ కట్టేటప్పుడు ఆ ప్రాణహిత దగ్గర నుంచి ఆ ప్రాణహిత చేవలు ఎక్కడైతే రెండు నదులు కలుస్తాయో అక్కడ నుంచి ఆ నది యొక్క ప్రవాహం గుండా నేను నడిచి చూసిన వ్యక్తిని, నాకు తెలుసు అని చెప్పేసి ఆయన అంత మంచిగా అంత స్పష్టంగా మీకు సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మా పార్టీ తరపున ఇంకేం చెప్తారు చెప్పండి అంటే మా పార్టీ తరపునే చెప్పిండండి ఈటల రాజేందర్ గారు, మా పార్టీ తరపునే చెప్పిండు. కొంచెం దాన్ని శుద్ధి కన్సిడర్ కాదండి, చేయండి, ఏం చేయాలో చేయొచ్చు చెప్పాలా? కదండి. అరే అరే పనులు కొంచెం జరుగుతుంటే కన్సిడర్ నువ్వేం చేయండి, చెప్తారండి, నాకు అర్థం కాదు. శుద్ధి అరే దాన్ని మాట్లాడండి, కన్సిడర్ చేయండి. రాజకీయ ఎత్తండి, డ్రామాలు నీళ్ళు ఎందుకు ఎత్తండి, అంటున్నా? పంపులు ఆన్ చేయండి, నీళ్ళు ఎత్తండి, పంపులు ఆన్ చేయండి అని చెప్పేసి చెప్పిండు ఆయన. అది సాధ్యమా? సాధ్యం ఆయన కాదా? ఆన్ దాన్ని చేయడంలో నిరూపించండి చేస్తారా కానీ, పంపులు? అరే ఆయన మీకు ఆన్ సాధ్యం చేయడంలో అవుతుందా? చేస్తారా సాధ్యం పంపులు? కాదా? ఏమండి మీకు ఏం మాట్లాడుతున్నారు? అందుకే మాత్రము నేనేమంటున్నా, మీకు ఈ మీరు రైతులకు చెప్పేది బుద్ధి అబద్ధం చెప్తారు. అయితే, తెలంగాణ బీఆర్ఎస్ రైతులకు వాళ్ళు చెప్పేది బుద్ధి చెప్తారు నిజమైతే కొనుగోలు ఆయండి. మీరు వెంటనే వినే లంచ్ పరిస్థితుల్లో మోషన్ లేరు. పిటిషన్ వేయండి, మీకు ఎమ్మటే వేయండి, మీకు మీ కళ్ళు అత్యవసర నెత్తి మీదకి పిటిషన్ ఎక్కినాయి, వేయండి. మీ కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి, మీకు నియంతృత్వం వచ్చింది, మీకు కేసీఆర్ కి వచ్చినట్టే మీకు నియంతృత్వం వచ్చింది, మీ కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి. ఈ రైతులు తెలంగాణ రైతులు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఆగండి, మీకు మంచి సలహాలు ఇస్తుంటే కూడా దాన్ని ఒట్ట పట్టించుకోకుండా మీరు ఉల్టా దాడి చేస్తుంటే ఏం